నీ అందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడని చెప్తుంది. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన చనిపోయినను మరలా బ్రతుకుతాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈరోజు కూడా నీ జీవితంలో ఏదైతే మరణకరంగా ఉంటున్నదో, నీ యొక్క ప్రార్థన మరణకరంగా ఉన్నదా అంటే నీ ప్రార్థన నీ జీవితంలో ఆగిపోయినదా, వాక్యం చదవడం ఆగిపోయిందా, దేవుని యొక్క వాక్యం వినకుండా ఏదైనా నిన్ను ఆటంకం పరుస్తుందా, దేవుని సన్నిధికి రాకుండా నీకు ఏదైనా ఆటంకకరంగా ఉన్నట్లయితే అది నీ జీవితంలో మరణకరంగా చూడండి. అది మరణమైపోతుంది నీ జీవితంలో. దాని యొక్క అర్థం అంటే దేవుని నుండి నిన్ను దూరం చేసేస్తున్నది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నీవు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయినా కూడా మరలా బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే మరణించినట్టు కనబడుతుందో అది తప్పకుండా తిరిగి బ్రతుకుతుంది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనం ఎంత గొప్ప దేవుణ్ణి మనం